ఏపీలో డిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఏపీలో డిఎస్సి పేపర్ లీక్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా బాధ్యత వహించాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఒక న్యాయం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి మరో న్యాయం అంటూ ప్రశ్నించారు. డిఎస్సి పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ఈ నెల 28న ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఏపీలో డిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఏపీలో డిఎస్సి పేపర్ లీక్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా బాధ్యత వహించాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఒక న్యాయం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి మరో న్యాయం అంటూ ప్రశ్నించారు. డిఎస్సి పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ఈ నెల 28న ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ మంత్రి రాజీనామాకై వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో నీట్ పేపర్ లీకేజ్ ఘటనతోటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా డిఎస్సి పేపర్ లీక్, డిఎస్సి పేపర్ కి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి. కాబట్టి డిఎస్సి అంశం పైన తప్పనిసరిగా మంత్రి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. డిమాండ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆందోళన కూడా చేస్తామంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. అంటే డిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ తప్పనిసరిగా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అన్ని చోట్ల ఉత్తరాంధ్ర, కోస్తా అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడే అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దేశ రాజకీయాలలో యువత ఉద్యమాల్లో పాల్గొని ఢిల్లీలో చేసినటువంటి ఉద్యమ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధంగా డిఎస్సికి బాధ్యత వహిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ట్విట్టర్ వేదిక స్పందిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఆందోళనకు కూడా పిలుపునివ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆందోళన చేస్తాం, రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కేంద్ర మంత్రికి ఒక న్యాయం, రాష్ట్ర మంత్రికి ఒక న్యాయం కాదు, తప్పనిసరిగా డిఎస్సి అంశంపై ఆందోళనకు పిలుపునివ్వడంతో పాటు లోకేష్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. చూస్తే గనక ఇటు జకంపొడి రాజా గాని, అలానే మాజీ మంత్రి అమర్నాథ్ గాని, వీళ్ళందరూ కూడా ఒకటే ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా చేయాలి, డిఎస్సి పేపర్ లీక్ కానీ డిఎస్సి పేపర్ అంశం పైన నైతిక బాధ్యత వహిస్తూ తప్పనిసరిగా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఉంది. ప్రతిరోజు కూడా ఉద్యమం కొనసాగిస్తాం, ఆందోళన చేస్తామంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉద్యమానికి వచ్చినటువంటి ఫలితం మరి ముఖ్యంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కేంద్రానికి సంబంధించినటువంటి
విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో వారిని రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో చేస్తున్నటువంటి పోరాటానికి జరిగినటువంటి తప్పిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడే రాజీనామా చేసినట్టుగా చూసాం. అయితే ఇదే అంశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలో ఉన్న యువతీ యువకులందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈవేళ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అనుసరించి ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా పనిచేయాలి. ఎవరికైనా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే తలని నేలకి రాస్తాం అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని ఇస్తూ దేశంలో జరుగుతూ ఉన్నటువంటి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం మీద యువత ఇచ్చినటువంటి పిలుపుకి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలకి సంబంధించి కూడా ఏదైతే అవకతవకలు జరిగినాయో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఈవేళ ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ మీరు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి డిఎస్సిలో జరిగినటువంటి తప్పిదాలకి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రిగా మీరు కూడా రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈవేళ ధర్మేంద్ర ప్రధాన్ వంతు అయింది, రేపు మీ వంతు అవుతుంది. రాష్ట్ర యువత తాలూకా ఆగ్రహానికి మీరు కూడా ఖచ్చితంగా బలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకుని తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి యువత అందరికీ కూడా భారతదేశంలో ఉన్న యువతీ యువకులందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈవేళ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అనుసరించి